ఈ పిచ్చి కుక్క విదేశాంగ మంత్రిగా చేశాడు. పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడిగా ఉన్నాడు. ఒక్కసారి 2007లో జరిగిన సంఘటన గుర్తుందా? 2007 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఈ పిచ్చి కుక్క మదర్, నేను తల్లిని నిజానికి అలాంటి మాటలు ఉపయోగించాలని అనుకోవడం లేదు, కానీ ఈ మాటలు మాట్లాడినందుకు ఆ వ్యక్తులు మాత్రం పిచ్చి కుక్కలని అంటాను. వాళ్ళ మదర్ని నేనేమి అనడం లేదు. బెనజీర్ భుట్టోని ప్రస్తుతానికి నేనేమి అనడం లేదు, ఎందుకంటే ఆమె చనిపోయారు కాబట్టి. ఆమె ఎలా చనిపోయారో తెలుసా? ఉగ్రవాదుల చేతిలో చనిపోయారు. నడి రోడ్డు పైన ఈ బిలావల్ భుట్టో తల్లిని పాకిస్తాన్ గడ్డపైన కాల్చి చంపేస్తే తల్లి రక్తం ఓడి ఆ పాకిస్తాన్ గడ్డపైనే చివరి శ్వాస వదిలేస్తుంటే కూడా కాపాడుకోలేకపోయిన పిచ్చి కుక్క బిలావల్ భుట్టో. సొంత గడ్డపై సొంత తల్లినే కాపాడుకోలేని పిచ్చి కుక్కలు ఉన్న దేశం పాకిస్తాన్. ఆ దేశంలో ఉన్న ఈ పిచ్చి కుక్కలు భారతదేశానికి వచ్చి ఇక్కడ రక్తపాతాన్ని సృష్టిస్తాము అని ప్రగల్భాలు పలుకుతున్నారు. నిన్న హసీఫ్ సయీద్ ఏమన్నాడో మీరు చూశారుగా. భారతదేశానికి వచ్చి ఇక్కడ నాలుకలు చీరి సింధు నదిలో కలిపేస్తాం, సింధు నది మాది అని అంటున్నాడు. ఇప్పుడు ఈ విదేశాంగ మంత్రి పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కొడుకు ఈ బిలావల్ భుట్టో కూడా సింధు నది మాది అని అంటున్నాడు. మనం భిక్షేస్తే కదా, మనం వదిలిన నీళ్లు తాగి బతుకుతున్న పాకిస్తాన్ పిచ్చి కుక్కలు మన రక్తాన్ని కళ్ళ చూస్తాము అంటే ఊరుకుంటామా? అందుకే చుక్క నీరు కూడా మీకు వదిలేది లేదు అని తెగేసి చెప్పింది కేంద్రం. చుక్క నీరు కూడా మీకు ఇవ్వం పొండి అని తెగేసి చెప్పా. దీంతో ఏం చెయ్యాలో తెలియక పిచ్చి వాగుడు వాగుతున్నారు. ఒక ఆర్మీ చీఫ్ అయితే వాళ్ళ కుటుంబాన్ని విదేశాలకు పంపించేశాడు భయంతో. అంటే ఇతరుల కుటుంబాలు చనిపోవచ్చు, భారతీయుల ఆడబడుచుల పుస్తలు తెగిపోవచ్చు, భారతీయ ఆడబడుచుల భర్తలను వాళ్ళ కళ్ళ ముందే మీరు పెంచి పోషించిన పిచ్చి కుక్కలు కాల్చి చంపవచ్చు. కానీ మీ భార్య బిడ్డలు మాత్రం విదేశాలకు పోయి చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి. మీ దేశ పౌరుల ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు, మీ భార్య బిడ్డలు మాత్రం క్షేమంగా ఉండాలి. అందుకే ఆ ఆర్మీ చీఫ్ వీడిని కూడా పిచ్చి కుక్కనే సంబోధిస్తున్నాను. ఈ ఆర్మీ చీఫ్ తన భార్య బిడ్డలను విదేశాలకు పంపించేశాడు. వాడు కూడా ఏమంటాడంటే కాశ్మీరే మాది అని అంటున్నాడు ఆ ఆర్మీ చీఫ్. ఒక్కసారి మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కొడుకు బిలావల్ భుట్టో మాట్లాడిన మాటలేంటో మీకు వినిపిస్తాను. వాడి మాటలు విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం ఒక కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఆ తర్వాత మాట్లాడుకుందాం. कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या
इस दरिया से। విన్నారా వాడి మాటలు, చూసారా వాడి హావభావాలు? ఈ మాట్లాడిన మాటలు ఎవరో తెలుసా? పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కొడుకు బిలావల్ భుట్టో. పాకిస్తాన్కి విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశాడు ఈ పిచ్చి కుక్క. ఈ పిచ్చి కుక్క ఏమంటోంది అంటే సింధు నది మాది అని అంటోంది. సింధు నదిలో ఇప్పుడు మనం చొక్క నీరు కూడా పాకిస్తాన్కి వెళ్ళనివ్వడం లేదు. మన ఆడబడుచుల తాళి తెంచేశారు పాకిస్తాన్లో ఆడబడుచుల కళ్ళ ముందే. మన బిడ్డల తండ్రులను కాశ్మీర్లో కాల్చి చంపేశారు. మన రక్తాన్ని కళ్ళ చూసిన పాకిస్తాన్కి మనం చుక్క నీరు వదలాలా? ఇప్పుడు మనం చుక్క నీరు వదిలేది లేదు అనడంతో వారి గొంతులు ఎండిపోయి పిచ్చి వాగుడు వాగుతున్నారు పాకిస్తాన్ రాజకీయ నాయకులు, పిచ్చి కుక్కలు. ఏమంటాడు? సింధు నది మాది అని అంటాడు. సింధు నదిలో నీటి ప్రవాహం ఆగిపోతే మీ రక్త ప్రవాహం జరుగుతుంది అని అంటాడు. తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇంతకు ముందే మనం చూసాం హఫీజ్ సయీద్, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్, వాడు మానవ రూపంలో ఉన్న రాక్షసుడు, నరరూప రాక్షసుడు. వాడికి భారతీయుల రక్త వాసన కనపడితే కానీ పీలిస్తే కానీ నిద్ర పట్టదు. వాడికి భారతీయుల రక్త వాసన చూసిన తర్వాతే వాడికి నిద్ర పడుతుంది. వాడికి గొంతులో ముద్ద దిగాలి అంటే భారతీయుల రక్త వాసన వాడికి కావాలి. అందుకే భారతదేశంలో ఎన్నో దాడులకు తెగబడ్డాడు. ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత, కాశ్మీర్ దాడి తర్వాత మనం వాళ్ళ గొంతులు, మన దయాదాక్షిణ్యాల మీద వాళ్ళ గొంతు తడుస్తోంది, మన దయాదాక్షిణ్యాల మీద వాళ్ళ నేల నడుస్తోంది, మన దయాదాక్షిణ్యాల మీద వాళ్ళ నేలపై పంటలు పండుతున్నాయి. మరి మన రక్తం కళ్ళ చూడాలి అని అనుకుంటున్న ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కలకు మన నీళ్లు ఇవ్వాలా? మన నీళ్ళు ఆపేసినందుకు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీరు విన్నారుగా. ఈ సింధు నది మాది, సింధు నదిలో ప్రవాహం ఆగిపోతే మీ రక్తం పారుతుంది అని అంటున్నాడు. అంటే బహుశా వీళ్ళకి పిచ్చి పట్టింది అని అనుకోవాలా? మీరేమనుకుంటారా? ఆ మాటలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఇంకా బుద్ధి రాలేదని అనిపిస్తుంది కదా? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకేమన్నాడు? ఒకవేళ సింధు నదిలో ప్రవాహాన్ని పునరుద్ధరించకపోతే, సింధు నది ఒప్పంద రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే సైనిక చర్య తీసుకుంటామంట. వీడికి మరీ పిచ్చి పట్టింది. ఇప్పటికే వీళ్ళ ఆర్మీ చీఫ్ భయంతో వాళ్ళ కుటుంబ సభ్యులను ఇతర దేశాలకు పంపించేసుకున్నాడు. అంటే వాళ్ళ భార్యాబిడ్డలు బాగుండాలి, వాళ్ళ భార్యాబిడ్డలు హాయిగా మంచి మంచి భవంతుల్లో నివసించాలి, కానీ వాళ్ళ ప్రజలు మాత్రం అడుక్కుని తిన్నా పర్వాలేదు. పాకిస్తాన్లో వాళ్ళ ప్రజలు ఇప్పుడు అడుక్కుని తింటున్నారు. అంటే పాకిస్తాన్ ప్రజలు అడుక్కుని తినాలి, భారత ప్రజల్లో రక్తాన్ని చిందించాలి, భారతదేశంలో రక్తాన్ని చిందించాలి. ఇది పాకిస్తాన్లో రాజకీయ నాయకులు, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల ఆలోచన ధోరణి. బహుశా రాబోయే కొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ ప్రజలు ఆకలితో ఈ రాజకీయ నాయకులను, ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న ఈ ఆర్మీని పీక్కుని తింటుందేమో. ఎందుకంటే మనం నీటి విడుదలను ఆపేసిన తర్వాత 80% నీటి అవసరాలు ఆగిపోతాయి, అక్కడ పంటలు ఎండిపోతాయి, వాళ్ళ గొంతులో నీటి చుక్క దిగే అవకాశం లేదు. సాధారణ పౌరులు ఇబ్బంది పడ్డా పాకిస్తాన్ లాంటి పిచ్చి కుక్కలు ఉన్న దేశానికి ఇదే సరైన నిర్ణయం అని చెప్తున్నారు. ఇప్పటికే మనం నీళ్ళు ఆపిన తర్వాతే వాళ్ళ గొంతులు ఎండిపోయి ఇది మేము యుద్ధంగా భావిస్తున్నాము అని పాకిస్తాన్ అంటుంది. మనం ఇంకా యుద్ధాన్ని మొదలు పెట్టలేదు, మన మిలిటరీ యాక్షన్ ఇంకా మనం తీసుకోలేదు. ఒక్క చుక్క నీళ్లు ఆపితేనే వాళ్ళ గొంతు ఎండిపోయి పిచ్చి వాగుడు వాగుతున్నారు ఈ పాకిస్తాన్ కుక్కలు. ఇంతకుముందు మీరు చూశారు కదా, వాళ్ళ తల్లిని సొంత గడ్డపై కాపాడుకోలేకపోయాడు. వాళ్ళ తల్లిని సొంత గడ్డపై ఉగ్రవాదులు కాల్చి చంపేస్తుంటే కాపాడుకోలేకపోయారు. ఇక్కడికొచ్చి ఇక్కడ మన సోదరుల రక్తాన్ని కలజూస్తారట, మన నదిలో మన రక్తాన్ని ప్రవహింపజేస్తారట, మన గడ్డపై మిలిటరీ యాక్షన్ తీసుకుంటాడంట. ఇప్పుడు మనం మిలిటరీ యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో ఈ పాకిస్తాన్ కుక్కలకి ఇంకా అర్థం కాలేదు. ఇప్పటి వరకు భారత్పై జరిగిన కార్గిల్తో 4 యుద్ధాలు చేశారు. మనతో కార్గిల్తో పాటు మొత్తం 4 యుద్ధాలు చేశారు. ఒక యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ ఓడిపోయారు, ఒక బంగ్లాదేశ్ ఏర్పడింది. మిగిలిన యుద్ధాల్లో తోక ముడిచి పారిపోయారు. కార్గిల్ ఘటనలో కూడా అదే జరిగింది. మిగిలిన సందర్భాల్లో అడపా ఇక మనతో నేరుగా ఎదుర్కోలేము అని చెప్పి ఉగ్రవాదులను పెంచి పోషించి వాళ్ళ జాతీయ సంపదనంతా ఉగ్రవాదులను పెంచి పోషించడానికే వెచ్చించి మన దేశంపై ఉసుగులుపుతున్నారు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఒక కుక్క మొరగటానికి ప్రయత్నించింది. ఆ పిచ్చి కుక్కే పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకు. నిన్న ఇంకో పిచ్చి కుక్క మాట్లాడింది కదా, మొత్తం ఆర్మీ చీఫ్ కూడా మాట్లాడాడు. ఆర్మీ చీఫ్ ఏమంటాడు? అసలు పాకిస్తానే మాది అంటాడు. పాకిస్తాన్ మా కాశ్మీర్ మా జీవనాడి అంటాడు. కాశ్మీర్ మాది అని అంటాడు. ఆ వ్యక్తి ఏం మాట్లాడాడో చూద్దాం ఒకసారి. ఆర్మీ చీఫ్ ఏం మాట్లాడాడో చూద్దాం.
Sindhu Pakistan. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against. చూసారా ఆర్మీ చీఫ్ ఏమంటున్నాడో? ఆర్మీ చీఫ్ కూడా పిచ్చి పెట్టింది. అందుకే ఇప్పుడు అంటున్నది పాకిస్తాన్లో ఉన్న పాలకులకు ఆర్మీ అధికారులకు ఇప్పుడు పిచ్చి పట్టి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే ఈ వాగుడు వాగుతున్నారు. ఇప్పుడు హఫీజ్ సయీద్, వీళ్ళందరికంటే ముందు హఫీజ్ సయీద్ మాట్లాడాడు. లష్కరే తోయిబా చీఫ్. వాడికి భారతీయుల రక్తవాసనే చూస్తేనే వాడికి నిద్ర పడుతుంది, అంతటి నరరూప రాక్షసుడు. హఫీజ్ సయీద్ ఏం మాట్లాడాడు చూద్దాం. मोदी तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रक्त हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू दबाव डाल रहा है इस्लामाबाद पर। हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। और मोदी तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रक्त हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू दबाव डाल रहा है इस्लामाबाद पर। हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद कर। చూసారా, నిన్న వీడి మాటలు విన్న తర్వాత మనం రగిలిపోయాం. మా దేశ ప్రధానిని, మా దేశ ప్రజలను చంపుతావా అంటూ వాడిపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాం. ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్క మాట్లాడిన మాటలు విన్న తర్వాత మన రక్తం రగిలిపోయింది కాదా?
పోనీ వీడొక్కడైనా అంటే వీడి తర్వాత ఇంకొకడు ఇలా ఒక్కొక్కడు బయటకు వస్తూ ఉన్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కొడుకు కూడా బయటకు వచ్చి అదే మాట మాట్లాడాడు. అంటే ఈ పెంపుడు కుక్కలు, ఈ పిచ్చి కుక్కలు ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వీడు మాత్రమే కాదు, ఇప్పుడు ఇంకొకరిని కూడా చూపిస్తున్నాను. వాడి పేరే కల్నల్ తైమూర్. కల్నల్ తైమూర్ కూడా మన అభినందన్ వద్ద మన ఫోటోను కూడా పట్టుకొని వాడు మాట్లాడుతున్న మాటలు, వాడు ఏమంటున్నాడో, ఆ పిచ్చి కుక్క ఏమంటుందో ఒక్కసారి మీరు చూడండి. जिंदाबाद, ISI जिंदाबाद, पाक फौज 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 जिंदाबाद. చూసారా వాళ్ళ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందో? అంటే మన పౌరుల రక్తాన్ని కళ్ళ చూస్తే తప్ప వాళ్ళకి 4 మెతుకులు లోపలికి వెళ్ళవు. మన పౌరుల రక్త వాసన చూస్తే తప్ప వాళ్ళకు నిద్ర పట్టని ఒక మౌఢ్యంలో వాళ్ళందరూ ఉన్నారు. హఫీజ్ సయీద్ మన దేశ ప్రధాని మన పౌరులను సింధు నదిలో వాళ్ళ రక్తాన్ని కలిపేస్తానని అంటున్నాడు. ఇప్పటి వరకు పాకిస్తాన్ తోక జాడించిన ప్రతిసారి కూడా మనం కొట్టి పంపించేసాం అంతే. కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేయాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈసారి కొట్టే దెబ్బ అంతకు మించి ఉంటుందని. ఇప్పటికే మనం కొట్టిన దెబ్బతో గొంతు ఎండిపోయి వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నాయి. సింధు నదీ జలాలు ఆపేస్తే ఏమవుతుందో తెలుసా? పెద్ద యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. సింధు నదీ జలాలు ఆపేస్తే వాళ్ళ గొంతు ఎండిపోతుంది, వాళ్ళ పంటలు ఎండిపోతాయి, అక్కడ ఉన్న ఇండస్ట్రీస్కి నీళ్లు వెళ్ళే అవకాశం లేదు. మొత్తం పాకిస్తాన్ 80% అవసరాలన్నీ కూడా ఆగిపోతాయి. దీంతోనే భయాందోళన చెందుతున్న వీళ్ళంతా అమెరికా దగ్గరికి, ఇంకో దేశం దగ్గరికి పరిగెట్టుకుని వెళ్తున్నారు. ఏ దేశం కూడా మీ విషయంలో మీరే చూసుకోండి, భారత్ మీరు చూసుకోండి అని వాళ్ళు పంపించేస్తుంటే ఏం చేయాలో తెలియక ఇప్పుడు కార్నర్ అయిపోయామని పిచ్చి పట్టి పిచ్చివాగుడు వాగుతూ ఉన్నారు. బెనజీర్ భుట్టో కొడుకైతే ఏకంగా నిన్నే కామెంట్స్ చేశాడు. మళ్ళీ అతను మాజీ ప్రధాని కొడుకుగా ఉన్నాడు, విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశాడు. అయినప్పటికీ కూడా అతని ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందో చూసారా? సింధు నదీ జలాలు ఆపేస్తే మన రక్తం సింధు నదిలో కలుస్తుంది, సింధు నదిలో ప్రవహిస్తుంది అంటూ ఈ వ్యాఖ్యలు చేశాడు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, కేవలం పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న పెంపుడు కుక్కలు ఉగ్రవాద సంస్థలే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాయేమో అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ దేశ మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు, ప్రధానమంత్రిగా పనిచేస్తున్న కొడుకులు బయటకు వచ్చి అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే పాకిస్తాన్ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందని అనుకోవాలి ఇప్పుడు? నిజంగానే, ఎందుకంటే వీళ్ళకు సిగ్గు రావడం లేదని చెప్పుకోవచ్చు. ఇదే ప్రధానిగా పనిచేసేటటువంటి బెనజీర్ భుట్టో అదే తీవ్రవాదుల చేతిలో బాంబుల బ్లాస్ట్ లో హతమైంది. మనందరం చూసాం. తునాతునకలైపోయినటువంటి పరిస్థితి. ప్రచారంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులే ఆమెను బాంబ్ బ్లాస్ట్ తో పేల్చి చంపినటువంటి పరిస్థితి. అయినా అదే టెర్రరిస్టులకు మద్దతు తెలుపుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా భారత్ మీద విద్వేషాలు పెంచుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో గతంలో మనం చూసాం ఆల్రెడీ హఫీజ్ సయ్యద్ గానీ, తర్వాత ఆర్మీ చీఫ్ గానీ, ఇప్పుడు బిలావల్ భుట్టో కొడుకే కావడం. సో ఈ రికమెండెడ్ స్టేట్మెంట్లతో వాళ్ళ మానసిక స్థితి, వారికి సంబంధించినటువంటి ఆలోచన ధోరణి కనిపిస్తా ఉంది. ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీ చీఫే చాలా స్పష్టంగా చెప్పారు, మేము అమెరికా, బ్రిటన్ సంబంధించినటువంటి దేశాల ఒత్తిడితో తప్పు చేశాము, ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము అనేటువంటిది. కానీ వాళ్ళు ఇప్పుడు అదే రకమైనటువంటి స్టేట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది భారత్ మీద విద్వేషంతో. నిన్న హఫీజ్ సయ్యద్ కి సంబంధించినటువంటి వీడియో వైరల్ అయితే ఈ రోజు బిలావల్ భుట్టో చేసినటువంటి స్టేట్మెంట్ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఈ రకంగా విద్వేషమైనటువంటి ప్రసంగాలు చేయడంతో అక్కడ పాకిస్తాన్ లో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారో తెలియదు, కానీ అది పాకిస్తాన్ ని మింగేసేటువంటి భూతంగా వాళ్ళు భావించట్లేదు. ఆల్రెడీ ఆయన తల్లే ఉగ్రవాదుల చేతిలో చనిపోయినటువంటి సిచ్యువేషన్ అయినా రియలైజ్ కాకపోవడం, ఇట్లాంటి స్టేట్మెంట్ చేయడం, వీళ్ళకు ఉగ్రవాదం అనేటువంటిది ఎంత నరాలను జీర్ణించుకుపోయిందో కనపడతా ఉంది. రోహిత్, నిజంగానే వీళ్ళకి పిచ్చి పట్టి మాట్లాడుతున్నారు అని అనుకోవాలా? ఇప్పటికే ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు మీరు శాంతంగా పరిరక్షించుకొని, మీరు శాంతంగా పరిష్కరించుకోండి అని చెప్తూ ఉన్నారు. ఇటు మేమేం తప్పు చేయలేదు అని వాళ్ళు నిరూపించుకోవాలి అని శతవిధాలా ట్రై చేస్తున్నారు, చేసిన తప్పును కప్పిపుచ్చుకుని. అదే సమయంలో మళ్ళీ రక్తపాతం సృష్టిస్తాం, మీ రక్తంతో నదుల్లో పారిస్తామంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇప్పుడు నిన్న ఆర్మీకి సంబంధించినటువంటి అధికారి ఒక స్టేట్మెంట్ చేశారు, ఈ విచారణ జరగాలి, దాంట్లో
పహల్గాం దాడిలో పాకిస్తాన్ కి సంబంధించిన హస్తం లేదు అని ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు. ఎందుకంటే వచ్చింది పాకిస్తాన్ లో ట్రైన్ చేసుకున్నటువంటి టెర్రరిస్టులు, వాళ్ళు దాడి చేశారు. చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. గతంలో చేసినటువంటి ఉగ్రదాడుల్లో ప్రూఫ్స్ ఉన్నాయి. భారత్ పైన చేసినటువంటిది అంతర్జాతీయ వేదికలపైన నిరూపణ జరిగింది, నిరూపించింది భారత్ కూడా సాక్ష్యాలతో సహా. అయినా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త వాదన తెరపైకి తెస్తూనే మళ్ళీ విద్వేషమైన ప్రసంగాలు. ఒకవైపు యుద్ధానికి సిద్ధమని చెప్తారు, యుద్ధం అయితే పాకిస్తాన్ ఎడారిగా మారిపోయే పరిస్థితి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. సో సింధు నదికి సంబంధించినటువంటి ఒప్పందం రద్దు చేసుకోవడంతో మళ్ళీ ఇప్పుడు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్. సో ఒక విభిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. టెర్రరిస్టులకు మేము కూడా టెర్రరిస్టులను తుదముట్టిస్తాం, టెర్రరిస్టులకు సహకరించామనేటువంటి స్టేట్మెంట్ ఎక్కడ చేయట్లేదు పాకిస్తాన్ కి సంబంధించిన నాయకులు. ఈ ఉల్టా ఆర్మీ రక్తాన్ని కళ్ళజూస్తామని, సింధు నదిలో రక్తాన్ని పారిస్తామని ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. మోడీ టార్గెట్ గా ఆర్మీ సంబంధించినటువంటి భారత ఆర్మీ వాళ్ళని గొంతు కోస్తామనేటువంటి స్టేట్మెంట్, ఈ రకమైన విద్వేష ప్రసంగాలు చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ టెర్రరిస్టులను మేము ప్రోత్సహించము, టెర్రరిస్ట్ కు సంబంధించిన గ్రూప్స్ కి సహకరించము, వాటికి ట్రైనింగ్ ఇవ్వము, ఈ స్టేట్మెంట్ ఎక్కడ చేయట్లేదు. సో వాళ్ళ బుద్ధి మారట్లేదు. వారి తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. రాగ్మధు, ఎంత జరుగుతున్నా ప్రపంచ దేశాల ముందు దోషులుగా నిలబడుతున్నా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. పాకిస్తాన్ పిచ్చి కుక్కలు, పాకిస్తాన్ పెంపుడు కుక్కలు అవే ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, బిలావల్ భుట్టో అవే వ్యాఖ్యలు చేశాడు. బిలావల్ భుట్టో తల్లిని సొంత గడ్డపైన కాపాడుకోలేని వ్యక్తి భారతదేశానికి వచ్చి ఇక్కడ నదుల్లో రక్తాన్ని పారిస్తానని చెప్తున్నాడు. సింధు నదిలో నీరు ఆగిపోతే ఆ నదిలో రక్తాన్ని పారిస్తానని అంటున్నాడు. ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను ఈ బిలావల్ భుట్టో ఏమన్నాడు. బిలావల్ భుట్టో వ్యాఖ్యలు వింటే మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఒకసారి బిలావల్ భుట్టో ఏమన్నాడు చూద్దాం. कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School.